లష్కరే తోయిబా, జైషే మహమ్మద్దు, హిజ్బుల్ ముజాహిదీను ఈ పేర్లేంటి? ముస్లిం సంస్థల పేర్లు. ఏంటి ఇవి చేసేది? ఉగ్రవాద కార్యకలాపాలు. ఇది ఎప్పుడైతే ఈ పేర్లు ఇవి అందరికి ప్రపంచానికి అర్థమైపోయి రాడికల్ ఇస్లామిజం చేస్తున్నారు, ఇస్లాంలో రాడికలిజం తీసుకొస్తున్నారు అన్నటువంటిది ప్రపంచం నమ్మడం ప్రారంభించిన తర్వాత, బిన్ లాడెన్ మరణం తర్వాత ప్రపంచం నమ్మింది, అంతకుముందు పట్టించుకోలే. ఇప్పుడు రూటు మార్చి కాశ్మీర్లో సంస్థలు హింద్ అని చివరిలో పేరు వచ్చేటట్టు తీవ్రవాద సంస్థలు పేర్లు పెట్టుకుంటున్నాయి అక్కడ. అలా ఏదో ఒక విధంగా పేరు మార్చి అది హిందూ సంస్థలు అన్న భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు ఆ ముసుగు మరింత దారుణంగా తయారవుతుంది అన్నమాట. సయ్యద్ అబ్బాస్ రిజ్వీ అనేటటువంటి వాడు ఒక ఎన్జిఓ రిజిస్ట్రేషన్ చేస్తానికి వెళ్ళాడు. ఏంటి వాడు పెట్టిన సంస్థ పేరు? ఎవడెవడైనా రిజిస్టర్ చేసుకోవచ్చు, ఏ పేరైనా సరే, ఆ పేరుతో ఇంకోటి. లేకపోతే వీడు పెట్టిన పేరేంటో తెలుసా? హిందూ రాష్ట్ర శక్తి అనే పేరుతో. అంటే హిందూ రాష్ట్ర శక్తి పేరుతో ఒక ముస్లిం ఒక ఎన్జిఓని పెడుతున్నాడు అనమాట. అప్పుడు ఆ సంస్థ పేరుతో ఏ ఏదో స్టేట్మెంట్ ఇచ్చినా, ఏ విధమైన దాడులు చేసినా హిందువుల మీదకి వెళ్తుంది. అది నడిపించేది ముస్లిం అనమాట, ఎన్జిఓ అనమాట. ఎన్జిఓ పేరుతో డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఈ విషయం మీదన మిగతా హిందూ సమాజం ప్రశ్నించడం ప్రారంభించింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.